ఈ దేవాలయం నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో కలదు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం సోమేశ్వరుడు అనగా శివుడు, ఛాయ అనగా నీడ, సూర్యుని భార్య పేరు ఛాయ. ఈ దేవాలయంలోని అతి ముఖ్యమైన సైంటిఫిక్ రీజన్ గుడిలో ఉన్న స్తంభాలన్నింటి ద్వారా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రధాన గర్భగుడిలో ఛాయ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది త్రికూటాలయంగా 3 గర్భగుడులను కలిగి ఉంటుంది. ఒక గుడిలో సోమేశ్వరుడు, మరో గుడిలో దత్తాత్రేయ స్వామి, మరో గుడిలో సూర్య భగవానుడు మనకు దర్శనమిస్తారు. అయితే సోమేశ్వరాలయంలో ఒక్కో ప్రతిబింబం, దత్తాత్రేయుని గుడిలో 3 ప్రతిబింబాలు, సూర్య దేవాలయంలో 3 ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఈ ప్రతిబింబాలు ఎక్కడి నుండి వస్తున్నాయనేది అతిశయోక్తి, ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న. ఏ స్తంభం నీడ పడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇది మాత్రం అద్భుతాలలో కెల్లా అద్భుతం. ఇంకా గుడిలో ఉన్న నంది విగ్రహాన్ని ముస్లింలు నేలమట్టం చేశారు. అయితే అదే స్థానంలో ఇప్పుడు కొత్త నందిని నిర్మిస్తున్నారు. ఇక్కడ గల గుడిలోని స్తంభాలపై రామాయణ మహాభారత గాథలతో కూడిన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. మొత్తానికి నా చిన్నప్పటి నుంచి ఈ గుడి గురించి చదవడమే కానీ వెళ్ళలేదు, కానీ నా కోరిక తీరింది. ఆ దైవ దర్శనం అయ్యింది. ఓం నమః శివాయ. తప్పక మీరంతా కూడా దర్శించండి. దీనికి కొంచెం పక్కన ఉదయ సముద్రం అనే పేరుతో ఒక పెద్ద చెరువు కలదు. దాన్ని కూడా తప్పక చూడండి. ఈ మధ్యనే ఆ చెరువులో మరొక అతి పురాతనమైన దేవాలయం బయటపడిందని చెప్తారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.